ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓజీ ఈ సినిమా పైన ప్రేక్షకులకు ఉన్న అంచనాలు అన్ని ఇన్ని కావు. అలాంటి సినిమా ఎట్టకేలకి ఇప్పుడు తెలంగాణలో రిలీజ్ అయిపోయింది. ఆ సినిమా నేను చూసేసాను, మీకు రివ్యూ ఇవ్వడానికి వచ్చేసాను. మరి ఈ సినిమా ఎలా ఉంది, ఇంతకీ ఈ సినిమా కథ ఏంటి, అసలు ఓవరాల్ గా ఈ సినిమా యొక్క రివ్యూ ఏంటి అన్నటువంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఈ సినిమా కథ గురించి తెలుసుకునే విషయానికి వస్తే, సినిమా కథ వచ్చేసి ఓజాస్ గంభీర అనే వ్యక్తి, అదే మన పవన్ కళ్యాణ్, గ్యాంగ్స్టార్ గా మారి చాలా సంవత్సరాల పాటు ముంబైలో తన హవాని కొనసాగిస్తూ ఉంటాడు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ముంబైని వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్లి ఎవరికి కనిపించకుండా ఉంటాడు. సరిగ్గా ఇలాంటి సందర్భంలోనే ఓమిగా పిలువబడే ఇమ్రాన్ హాస్మి అనే ఒక రౌడీ ముంబైలో ఉన్న చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉండటం జరుగుతుంది. దాని వల్ల సఫర్ అయిన చాలా మంది ఓజాస్ గంభీరాన్ని మళ్ళీ ముంబైకి రమ్మని పిలవడంతో ఆయన ముంబైకి వచ్చి ఓమిని ఎలా ఎదిరించాడు అనేది ఈ సినిమా కథ. సినిమా ఓవరాల్ కథ పెద్ద ఇంపాక్ట్ చూపించకపోయినా ఈ సినిమా స్క్రీన్ ప్లే మాత్రం చాలా అద్భుతంగా తీశాడు దర్శకుడు సుజిత్. ఇక కథ విషయం కాసేపు పక్కన పెట్టి ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, సుజిత్ ఈ సినిమాని చాలా ఎక్స్ట్రాడినరీగా తెరకెక్కించాడని చెప్పొచ్చు. ఎందుకంటే కథ పాతదే అయినా కూడా దానిని చూపించడంలో సుజిత్ మాత్రం సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ విషయానికి వస్తే, ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ సినిమాల్లో మనం ఎప్పుడు చూడనటువంటి పవర్ ని ఓజీలో మనం చూడొచ్చు అనమాట. దీనిని ఓ ఉదాహరణలా చెప్పాలంటే, సాధారణంగా ఏదైనా పాటలు లేదా ఎడిటింగ్ బాగుంది అంటే ఏం తాగి చేసావు భయ్యా అని అంటూ ఉంటాం కదా, అలా ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ ఏం తాగి యాక్టింగ్ చేశాడు భయ్యా అని అనిపిస్తుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడని చెప్పొచ్చు. దానికి తోడు సుజిత్ ఇప్పటి వరకు ఏ దర్శకుడికి చూపించినటువంటి స్టైలిస్ట్ లుక్ లో పవన్ కళ్యాణ్ ను చూపించడం జరిగింది. ఇక ఓజీలో యాక్షన్ ఎలిమెంట్స్ సైతం చాలా ఎక్స్ట్రాడినరీగా తీశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వాగ్ ను ఒక్కసారి సినిమాలో కనిపించే విధంగా తీశారనమాట. అలాగే ఈ సినిమాలో ఇంటర్వల్ బ్యాంక్ కూడా అదిరిపోయింది. ఈ సినిమా మొత్తానికి పెద్ద ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే అది తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో ప్రతి సీన్ ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరింత ఎలివేట్ చేయడం జరిగింది. ఒక ముక్కలో ఈ సినిమా గురించి చెప్పాలి అంటే ఓజీ అంతే. ఇక ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4/5. మరి ఈ సినిమా మీకు ఎలా అనిపించింది, అలాగే ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు సాధిస్తుంది అని మీరు అనుకుంటున్నారో కింద మాకు కామెంట్స్ లో తెలియచేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, వీడియోగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అప్డేట్స్ మీకు కావాలి కదా.